హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం అటుకుల పులిహోర, అదేనండి పోహా పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు అటుకులు, ఒక స్మాల్ కప్ పల్లీలు, 3-4 పచ్చిమిర్చి అండ్ పోపు గింజలు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఒక నిమ్మకాయ అండ్ ఫ్రెష్గా 2 రెమ్మలు కరివేపాకు, 1 టీ స్పూన్ శనగపప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఇందులోకి పోపు గింజలు, పల్లీలను యాడ్ చేయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, 1 కప్పు ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఫ్రెష్గా కరివేపాకును కూడా యాడ్ చేయండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి 1 కప్పు అటుకులని చేర్చండి. ఈ అటుకులని అందులో డిప్ చేసి వాటర్ పిండేసి మనం వేసుకున్న పోపులోకి యాడ్ చేయండి. ఈ వాటర్లో ఎక్కువసేపు ఉంటే మెత్తగా అవుతాయి కాబట్టి జస్ట్ డిప్ చేసి యాడ్ చేయండి. ఫైనల్గా 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేయండి.